ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాలో ఓపెనర్లు పెద్దగా రాణించలేకపోతుంటే మరో పక్క శివన్ దూబే అలాగే రవీంద్ర జడేజా మిడిల్ లో టీమిండియాకు భారంగా మారారు. నిన్న ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో రాగానే సిక్సర్ బాదిన శివన్ దూబే 7 బంతుల్లో 10 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా అవుట్ అయ్యాడు. ఐపీఎల్ లో సిక్సర్ల మొత్తం మోగించి టీమిండియా సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు శివన్ దూబే. అలాంటి దూబే టీ20 వరల్డ్ కప్ లో అవకాశం ఇస్తే దాన్ని సరిగ్గా వాడుకోలేకపోతున్నాడు. బౌలింగ్ లో కూడా శివన్ దూబే పెద్దగా టీం కు ఉపయోగపడింది లేదు. శివన్ దూబేకు బౌలింగ్ ఇవ్వాలని కూడా రోహిత్ శర్మ ఆలోచించడం లేదు. ఈ మాత్రం దానికి రింకు సింగ్ ని రిజర్వ్ బెంచ్ లో కూర్చోబెట్టి శివన్ దూబేను ఆడించడం దేనికని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి కీ రోల్ ప్లేయర్ అయిన రవీంద్ర జడేజా కూడా టీ20 వరల్డ్ కప్ లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. గ్రూప్ స్టేజ్ లో రవీంద్ర జడేజా ఒక్క పరుగు కూడా చేసిందేం లేదు. ఇక వికెట్ తీసింది కూడా లేదు. కనీసం ఒక్క క్యాచ్ అందుకుంది లేదు. నిన్న ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో మాత్రం ఒక వికెట్ పడగొట్టాడు. ఇక బ్యాటింగ్ లో 5 బంతుల్లో 7 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మొదటి 3 మ్యాచ్ల్లో టీం విజయాల్లో ఏమాత్రం భాగం కాలేకపోయిన రవీంద్ర జడేజా ఫీల్డర్ గా మాత్రం పర్వాలేదనిపించాడు. అయితే బ్యాటింగ్ లో వరుసగా విఫలమవుతున్నాడు. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు మిడిల్ ఆర్డర్ లో శివన్ దూబే రవీంద్ర జడేజా నుంచి మెరుపులు కావాలి. గ్రూప్ స్టేజ్ లో సూపర్ 8 లో ఆఫ్ఘనిస్తాన్ వంటి చిన్న టీం పైనే ఫెయిల్ అయిన దూబే జడేజా ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా వంటి టీమ్స్ తో ఆడినప్పుడు రాణించగలరా, బ్యాట్ తో వీరి మెరుపులు చూపించగలరా అనేది అభిమానుల్లో సందేహం ఏర్పడింది. కేవలం ఐపీఎల్ వరకేనా ఎల్లో జెర్సీ, లేకపోతే ఆడలేరా అంటూ ట్రోల్ చేస్తున్నారు టీమిండియా అభిమానులు. ఇక సూపర్ 8 లో టీమిండియా తమ రెండవ మ్యాచ్ లో అనగా బంగ్లాదేశ్ పై కీలక మార్పులు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఓపెనర్ల విషయం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.